డాక్టర్ సంజయ్ కుమార్ గారు అండ్ అనలిస్ట్ నల్లమోదు చక్రవర్తి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సంజయ్ కుమార్ గారు నమస్తే. హలో సంజయ్ కుమార్ గారు నమస్కారం. గారు బాగున్నారండి? బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. సంజయ్ గారు, ఈ వ్యవహారంలో రెండు భాగాలుగా మనం చూస్తే, ఒకటేమో జరిగిన ఘటన, ఆ స్టాంపేడ్, ఒక మహిళ చనిపోవడము, అది ఒకటి. రెండవది, ఆ ఘటనకి బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం ఒక 18 మంది మీద కేసులు పెట్టడం, అందులో A11గా ఉన్న అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేయడం, ఆయన ఒక నైట్ జైల్లో ఉండడం, ఇదొక భాగం. మొదటి భాగం కంటే రెండో భాగానికి, అంటే అల్లు అర్జున్ అరెస్టు, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? బీఆర్ఎస్ ఆర్ బీజేపీ వాటెవర్. వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. అక్కడ కూర్చున్న మా అన్న సీనన్న గారికి కూడా నమస్కారం అండి. నమస్తే అండి. చెప్తేనే వెంకటకృష్ణ గారు, ఐ లుక్ ఎట్ ఇట్, నా వైపు నుండి మీరు అడిగినప్పుడు పార్టీయే కాకుండా ఒక డాక్టర్గా కూడా నేను ఫస్ట్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను, రెండో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ జరిగిన ఆ అమ్మాయి డెత్ ఏదైతే ఉందో, మీ అందరికి కూడా చాలా బాధ వేసింది. అందరం కూడా ఆ అమ్మాయికి సానుభూతి ఉంది, వాళ్ళ కుటుంబంతో కూడా అందరికి కూడా సానుభూతి ఉంది. రెండోది, కమింగ్ టు అల్లు అర్జున్స్ అరెస్ట్, మాకు కొన్ని నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ని పక్కన పెడదాం. ఇక్కడ ఒక ఇండివిజువల్గా మనం చూడాల్సింది ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చూడాల్సింది. మనం అల్లు అర్జున, నాగార్జున అది అన్నది ఇంపార్టెంట్ కాదు. తను ఒక ఇండివిజువల్, తన మీద అంటే ఒక సామాన్యుడిగా నాకేమనిపిస్తుందంటే, తన మీద ఏదో ముఖ్యమంత్రి గారికి ఏదన్నా కోపం ఉంది, దాని మీద కేసులు పెట్టారా అని మాకు డౌట్ వస్తుంది. సరే, దాన్ని పక్కన పెడదాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఎస్, అందరికి కూడా బాధాకరం. స్టాంపీడ్ జరిగింది అక్కడ. ఆ రోజు మరి పోలీసులు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అన్న డౌట్ ఒకటి. రెండోది, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే స్టాంపీడ్కి అంతా బాధ్యుడు అర్జున్ గారేనా అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే అంతకుముందు కూడా మన దగ్గర చాలాసార్లు స్టాంపీడ్ జరిగినాయి, చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి మనకి. ఉదాహరణకి, అంటే నేను రాజకీయం చేయట్లేదు ఇప్పుడు వెంకటకృష్ణ గారు, కానీ ఉదాహరణకి లాస్ట్ టైం పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు 30 మంది చనిపోవడం జరిగింది అక్కడ. సో అక్కడ ఎవరిని బాధ్యులు చేయాలి మనం? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళే గేట్లు ఓపెన్ చేశారు. నేను చాలా తక్కువ రికార్డింగ్స్ చూశాను, దాంట్లో కొన్ని చూశాను నేను. ఏది నిజం అన్నది ఒకటి. రెండోది, బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, బయట జరుగుతున్న సమాచారం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు తనకి ఏదో ఇన్సల్ట్ జరిగినట్టు, ఏదో అల్లు అర్జున్ గారి మీద ప్రత్యేకంగా ఆ కేసు పెట్టించినట్టు బయట జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సినిమా యాక్టర్ గానో పెద్ద స్టార్ గానో చూడకుండా అల్లు అర్జున్ గారిని ఒక ఇండివిజువల్గా చూద్దాం. అక్కడ జరిగిన దానికి తనే బాధ్యుడా? నా వరకు మనం ఇప్పుడు ఏమవుతుందంటే, నేను కాదు అర్జున్ బాధ్యుడు కాదు అని నేను చెప్పగానే మళ్ళీ ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అక్కడ నుంచి, అంటే మీరు రేవతి చావుని మీరు పట్టించుకోవట్లేదు అంటారు నన్ను. ఈ రెండు సపరేట్ డిస్కషన్స్. మీరు కూడా బ్రహ్మాండంగా మీ ప్రశ్నలోనే మీరు రెండు సపరేట్గా అని చెప్పడం కూడా జరిగింది మీ వైపు నుంచి. సో తప్పకుండా రేవతి వాళ్ళ కుటుంబానికి మా అందరి సానుభూతి ఉంది. తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరిగింది. తప్పకుండా దానికి కావాల్సిన ఏమేం చేయాలో ట్రీట్మెంట్ కానీ అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం మనందరి బాధ్యత అది. రెండోది, అర్జున్ ఒక్కడనే బాధ్యుడు చేయడం ఇక్కడ చాలా బాధకరం. స్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు అంటే, ఇప్పుడు మీరు ఇవాళ స్పెసిఫిక్ డిస్కషన్ పెట్టారు, కానీ నేను ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని. బాధాకరం ఏంటంటే, నా ఒకటే స్కూల్లో 2 పిల్లలు చనిపోయి, ఇదే నేను చెప్పేది ఏదో పాత చరిత్ర చెప్పట్లేదు, ఈ అసెంబ్లీ సెషన్లో జరుగుతున్నప్పుడు చెప్పేది. అదే స్కూల్లో, అంటే మా సీనియర్ కూడా వచ్చాడు ఆ స్కూల్కి, పెద్దాపూర్ అని చాలా ఫేమస్ గురుకుల్ స్కూల్. గత కొన్ని నెలల క్రితం 2 పిల్లలు చనిపోయారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో మేము అందరం డిస్కషన్లో ఉన్నప్పుడు, అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు మళ్ళీ 2 పిల్లలకి అక్కడ పాము కాటు జరగడం జరిగింది. అలాంటివి ఎన్నో విషయాలు ఇవాళ జరుగుతూ ఉన్నప్పుడు, రైతుల ఆత్మహత్యలు కానీ, విద్యార్థులు గురుకుల స్కూల్లో చావులు కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మాకు ఎందుకు ఇంకా స్పెషల్లీ డౌట్ ఎందుకు పెరిగింది అంటే, దీంట్లో ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ అనే యాక్టర్ మీద గంట సేపు అసెంబ్లీ సెషన్లో మాట్లాడటం ఏంటి అని మాకు అందరికీ అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఆ రోజు స్పెషల్లీ మేము అందరం కూడా రైతుల
సంబంధించి రైతు బంధు గురించి కానీ మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ డీవియేట్ చేసి ఎందుకు అంతగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారన్నప్పుడు మాకు కూడా డౌట్లు వస్తున్నాయి, ప్రజలకు కూడా డౌట్లు వస్తున్నాయి. ఎందుకంత స్పెసిఫిక్ గా ఒక యాక్టర్ గురించి అయితే ఇక్కడ అసెంబ్లీ సెషన్లో మీరు చెప్పిన మాట్లాడాల్సిన దాంట్లో అవసరం ఏంటి? మీరు మేమేమో చెప్పిన దాంట్లో